అందరికీ నమస్కారం. నా పేరు అందే నాగబసవ సూర్యనారాయణ. పురాణ అమృతం ఛానల్ నుండి ఇప్పుడు మీకు యాగంటి నుండి ఈ స్వామివారిని ఈ టెంపుల్ అంతా కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నాము. ఈ కోనేరులోనే స్నానం చేసి అందరూ కూడా ఆ స్వామివారిని దర్శించుకోవడానికి కోనేరు పక్క నుంచి నడిచి వెళ్తారు. రండి. ఇలా కోనేరు పక్క నుండి నడుచుకుంటూ వెళితే చూడండి, ఆ టెంపుల్ చాలా అందంగా ఉంది. ఇదేనండి యాగంటి టెంపుల్. పరిసర ప్రాంతాలు చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి. అలా కొంచెం ఎదరికి వెళ్ళి చూద్దాం రండి. ఇక్కడ కోతులు చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఏమాత్రం ఆదమరిచి ఉన్నా మన కెమెరాని లాక్కెళ్ళిపోయేలాగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. కోతులు విపరీతమైనటువంటి సంఖ్యలో ఉన్నాయి ఇక్కడ. ఇలా మెట్ల మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుందాం రండి. ఇక్కడ కూర్చోడానికి చాలా విశాలమైనటువంటి ప్రదేశం కూడా ఉంది. మనకి ఈ లెఫ్ట్ సైడ్ కనిపించేదే కోనేరు అండి. ఇదే కోనేరు. కోనేరు నుండి ఇలా మెట్లెక్కి స్వామివారిని దర్శనం చేసుకోవడానికి అందరూ వెళుతున్నారు. ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి. రండి. ఎదురుగుండా కనిపించేదే గోపురం అండి. ఇక్కడ ఏదో చాలామంది పెళ్లి కొడుకులు డ్రెస్లో ఉన్నారు. ఈ సామూహిక వివాహాలు ఏవో జరుగుతున్నాయి అనుకుంటా. చూడండి ఎంత బాగుందో. సరే, మనం దైవ దర్శనానికి వెళదాం రండి. మనకి ఎదురుగుండా కనిపించేదే గోపురం అండి. చూడండి, పరిసర ప్రాంతాలు చాలా అందంగా ఉన్నాయి. రండి, దైవ దర్శనానికి వెళదాం. దైవ దర్శనానికి 10 రూపాయలు టికెట్ ఉన్నది. యాగంటి క్షేత్రానికి ఒక విశేషం ఉన్నదండి. అగస్త్యముని మహాముని తపస్సు చేసేటప్పుడు కాకి కావు కావుమని గోల చేస్తుంటే ఆ కాకులను శపించారు అగస్త్యేశ్వర ముని. ఇక్కడ కోతులు చాలా ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. మీదకు వచ్చేస్తున్నాయి. ఇదే దేవస్థానం. ధ్వజస్తంభము. పర్వతం యొక్క అందాలు చూడండి, చాలా బాగుంది కదా. దర్శనానికి వెళదాం రండి. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఆలయ శిఖరాలు చూడండి, ఆలయం యొక్క అందం చూడండి. అదిగోండి నందీశ్వరుడు చూడండి. ఈ ఆలయం చాలా అందంగా ఉన్నదండి.
ఇక్కడ ఉన్నటువంటి ఈ కొండ ప్రాంతం అంతా కూడా చాలా అద్భుతంగా ఉంది. అదిగోండి మనకి దూరంగా కనపడుతుంది, అదే ఆకాశ దీపం అంటారు. ఆ కొండ శిఖరం వరకు వెళ్ళి పూజారి అక్కడ అర్చన చేసి అక్కడ ఒక దీపం వెలిగించి వస్తారు ప్రతిరోజు. దానికి కొంత రుసుము చెల్లించవలసి ఉంటుంది. సుమారుగా 90 సంవత్సరాల క్రితం ఈ నందీశ్వరుడు చుట్టూ తిరిగి ప్రదక్షిణాలు చేసేవారు జనం. కానీ నేడు ప్రదక్షిణ చేయడానికి ఏమాత్రం అవకాశం లేదు. ఈ నందీశ్వరుడు రోజురోజుకి పెరుగుతున్నాడు. భారత పురావస్తు శాఖ వారు లెక్కల ప్రకారం 20 సంవత్సరములకు 1 అంగుళం పెరిగినట్లు అంచనా వేశారు. శ్రీ 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 పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానంలో యాగంటి బసవన్న అంతకంతకు పెరిగి కలియుగాంతమున రంకె వేసేను అని వ్రాయడం వల్ల ఈ బసవన్న నిజంగా పెరుగుతున్నాడా లేదా అనేటువంటి ఉద్దేశ్యంతో పురావస్తు శాఖ వారు కూడా వివిధ పరిశోధనలు చేశారు. ఈ నందీశ్వరుడు పెరుగుతున్నారు అని నిర్ధారణ చేశారు. అంటే ఈ నంది పెరుగుతున్నట్లు సైన్స్ కూడా నిర్ధారణ చేసింది. ఇది చాలా గొప్ప మహిమగల క్షేత్రము. ఈ యాగంటిని దర్శించినటువంటి వారికి సర్వ సౌఖ్యాలు కలుగుతాయని పురాణ ఇతిహాసాల్లో ఉంది. నందీశ్వరుడు చూడండి, నందీశ్వరుని చెవులో మన యొక్క కోరికలు చెప్పుకున్నట్లయితే తప్పనిసరిగా నెరవేరుతాయని చెప్తున్నారు. చూడండి యాగంటి బసవన్న నందీశ్వరుని. మీకు కళ్ళకు కట్టినట్లు చూపించేటువంటి ఏకైక ఛానల్ మా పురాణ అమృతం ఛానల్. మీరు నిజంగా 1 నిమిషం యాగంటిలో ఉన్నట్టు ఊహించుకుంటే మీకు చక్కని దర్శనం కలుగుతుంది. చూడండి యాగంటి బసవన్నను. ఆ స్తంభాలు ఖాళీ ఉండేది ఇది వరకు, ఇప్పుడు ఖాళీ లేదు. చుట్టూ తిరగడానికి, స్తంభాల లోపల తిరగడానికి అవకాశం లేదు. అది మనకు క్లియర్గా చూడవచ్చు. చూడండి ఎంత బాగుందో నందీశ్వరుడు. ముందు నుంచి వెనక నుంచి కూడా క్లియర్గా చూపించడం జరిగింది. చూడండి యాగంటి బసవన్న దివ్యక్షేత్రం. ఇదిగోనండి ఒక సైడ్ నుంచి చూస్తే మనకి ఇలా కనపడతాడు నందీశ్వరుడు. ఆలయానికి బయట ఈశాన్యం వైపున ఈ నందీశ్వరుడు ఉండటం గమనార్హం. లోపల శివలింగం ఉంటుంది. ఈ యాగంటి పూర్వం దట్టమైనటువంటి అరణ్యం అండి. ఈ చుట్టూ ఉన్నటువంటి కొండలు చూడండి, భగవంతుడు చెక్కినటువంటి శిల్పాల్లాగా ఉన్నాయి. ఇక్కడ చాలా అద్భుతంగా ఉన్నాయండి. ఇవన్నీ కూడా శిల్పాల మాదిరిగా ఉంది కొండంతా. అదిగోండి మనకి దూరంగా కనపడుతుంది ఆకాశ దీపం. ఆ శిఖరం వరకు పంతులు గారు వెళ్తారని చెప్పాం కదా, అది ఎక్కడం అనేటువంటిది చాలా కష్టం అండి, అందరికీ సాధ్యపడదు. అది చాలా ప్రాక్టీస్ ఉండాలి. పట్టుకోవడానికి కానీ ఎక్కడానికి ఏమి ఆధారాలు లేవు. ఈ యాగంటి క్షేత్రం అన్ని క్షేత్రాల కంటే కూడా ఒక ప్రత్యేకమైనటువంటి క్షేత్రంలా కనిపిస్తుంది. ఇక్కడ అందాలు చాలా అందంగా ఉన్నాయి. ఇవి కాకుండా ఇక్కడ 3 గుహలు కూడా ఉన్నాయి. ఒక్కొక్క గుహలో ఒక్కొక్క ముని తపస్సు చేసినటువంటి సందర్భం ఉన్నది. ఆ చరిత్ర కూడా మనం ముందు చెప్పుకుందాం. చూడండి ఆలయం చాలా అద్భుతంగా ఉన్నది. చూడండి దాని యొక్క స్తంభాలు శిల్ప సౌందర్యంతో అలరారుతున్నాయి. ఇది చాలా చక్కని మహిమగల క్షేత్రము.
ఉమామహేశ్వర స్వామివారు ఈ లోపల కొలువై ఉన్నారు. అసలు ఈ క్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రతిష్ఠించాలని కట్టారట. కానీ ఆ తరువాత వెంకటేశ్వర స్వామి విగ్రహంలో లోపం ఉండటం వల్ల ఆ విగ్రహాన్ని ప్రక్కన ఉంచి ఉమామహేశ్వర స్వామి వారి విగ్రహాలను ఇక్కడ ప్రతిష్ఠించారు. ఈ కోనేరులో స్నానం చేస్తే సర్వరోగాలు పోతాయని భక్తుల విశ్వాసం. యాగంటి బసవన్నను కట్టి చూపించినటువంటి ఏకైక ఛానల్ మా పురాణ అమృతం ఛానల్. మీరు ఇంటి వద్దనే ఉండి అనేక ఆలయాలను దర్శించవచ్చు. మా ఛానల్ని చూడండి. పూర్వం పల్లవులు, చోళులు, చాణుక్యులు, విజయనగర రాజులు ఎంతోమంది ఈ ఉమామహేశ్వర స్వామి వారిని దర్శించి ఈ నందిని దర్శించి విజయాలు పొందారు. ఎన్నో రాజ్యాలు వారి కైవసం చేసుకున్నారు. ఇప్పటికీ కూడా ఈ క్షేత్రం ఎంతో మహిమాన్వితమై ఉన్నది. ఈ బోర్డులో అన్ని వివరాలు రాసి ఉన్నాయి, చూడండి. అలాగే ఇక్కడ ఏ మూవీ తీసినా, ఏ సినిమా తీసినా అది 100 రోజులు గ్యారంటీగా ఆడుతుంది. ఇక్కడ చాలా సెంటిమెంట్గా ఈ కొన్ని చిత్రాలు తీయడం జరుగుతుంది. ఇక్కడ చాలా సినిమాలు, చాలా సీరియళ్ళు తీశారు. ఇక్కడ చూడవలసినటువంటివి పెద్ద కోనేరు. ప్రకృతి సహజంగానే కొండల గుహల్లోంచి వచ్చినటువంటి వాటరు ఇక్కడ కోనేరులో ఉంటుంది. ఈ కోనేరులో స్నానం చేస్తే సర్వరోగాలు నివారణ అవుతాయని చెప్తూ ఉంటారు. ఇక్కడ దర్శించవలసినటువంటి విశేషాలు ఇంకా ఉన్నాయి. సమీప రైల్వే స్టేషన్ బనగానపల్లి. ఇక్కడికి చేరడం చాలా సులువండి. అన్ని ప్రదేశాల నుండి ఇక్కడికి రావచ్చు. నంద్యాల నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బనగానపల్లి. ఇతర రాష్ట్రాల వారు కూడా ఈ ఆలయాన్ని దర్శిస్తూ ఉంటారు. చాలా అద్భుతమైనటువంటి ఆలయం. చూడండి ఆలయం పరిసరాలు ఎంత అందంగా ఉన్నాయో. ఆకాశదీపం రుసుము 600 రూపాయలు. 600 రూపాయలు చెల్లించినట్లయితే పంతులు గారు అక్కడికి వెళ్ళి మన పేరున అర్చన చేసి అక్కడ ఆకాశ దీపాన్ని వెలిగించి వస్తారు. చూడండి, ఇది ఒక గుహ. చాలా బాగుంటుంది. లోనకి వెళ్ళి చూద్దాం రండి. అద్భుతమైనటువంటి గుహ. వెంకటేశ్వర స్వామి వారి గుహ ఇది. చాలా బాగుంటుంది. వెళ్ళి దర్శించుకుందాం రండి. ఒక ఫోటో వదులుతామా? కొండల్లోంచి ఇవి వస్తూ ఉంటాయి నీరు. ఇవి ప్యూర్ ఔషధ గుణాలు కలిగినటువంటి నీరు ఇది.
ఈ పెద్ద కోనేరులోకి వెళ్తాయి ఇవి. ఎంతోమంది భక్తి శ్రద్ధలతో ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. అదే ఉత్సవాల సమయంలో, పండగ సమయంలో అసలు ఆలయం చాలా రద్దీగా ఉంటుందండి. ఇప్పుడు మన అదృష్టం కొద్దీ కొంచెం ఖాళీగా ఉండడం వల్ల ప్రశాంతంగా ఈ వీడియోని మీకు అందించగలిగాను. అది కూడా ఆ ఉమామహేశ్వర స్వామి వారి దయ వలన. చూడండి ఎంత బాగుందో. ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. చాలా ఖర్చు పెట్టి తీశానండి. ఒక లైక్ ఇవ్వండి చాలు. మా ఛానల్ని ఇంకా చాలామందికి షేర్ చేయండి మీ బంధువులకు. థ్యాంక్ యూ వెరీ మచ్.